సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా అనేక ఇబ్బందులలో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల లోపల ఈ జిల్లా లోపల పూర్తి స్థాయిలో టీచర్ నియామకాలు లేక, ఉపాధ్యాయులు లేక, విద్యార్థులు తరగతి గదులు కూడా సరిపోక చెట్ల కింద చదువుకుంటున్న పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ఉన్న పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చూసుకుంటా ఉంటే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ యొక్క గుట్టపల్లి చెరువు తండాల ఒక పాఠశాల లోపల అసలు ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే రాచర్ల గొల్లాపల్లి ప్రైమరీ స్కూల్ పాఠశాల లోపల ప్రైమరీ పాఠశాల లోపల 70 మంది విద్యార్థులు ఉంటే 70 మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒక ఉపాధ్యాయుల పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో ఉంది. అలాగే రాచర్ల బొప్పాపూర్ పాఠశాల ప్రైమరీ పాఠశాల లోపల 180 స్ట్రెంత్ ఉంటే కేవలం 3 ఉపాధ్యాయుల పరిస్థితి ఉంది. అలాగే బొప్పాపూర్ హై స్కూల్ లోపల అసలు పూర్తి 450 మంది విద్యార్థులు ఉంటే 12 మంది ఉపాధ్యాయుల పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొన్ని సబ్జెక్ట్ అసలు టీచర్ లేని పరిస్థితి ఉన్నది. ఈ యొక్క ఎగ్జాంపుల్ కేవలం కొన్ని 2-3 పాఠశాలలు చెప్తా ఉన్నా. ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల లోపల ఉపాధ్యాయుల కొరత, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు, ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, నాణ్యమైన చదువుకు దూరం అవుతూ ఉన్నారు. అసలు ఉపాధ్యాయులు లేకుంటే చదువు ఏ విధంగా చెప్తారని సందర్భంగా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ యొక్క జిల్లా లోపల కావచ్చు, రాష్ట్రం లోపల కావచ్చు, ఉపాధ్యాయులు లేకుంటే మీరు వచ్చి పాఠాలు చెప్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క జిల్లాలో ప్రభుత్వం పాసింగ్ మేము వినియోగిస్తూ ఉన్నాం. మేము అనేక సందర్భాల్లో ఏబీవీపీ ఆధారాల ప్రభుత్వ పాఠశాలలో సమస్యల గురించి అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే మీకు కంటికి కనిపిస్తలేదా, మీ చెవులకు వినిపిస్తలేదా? ఈ సమస్యను పరిష్కరించాలని అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాల టీచర్స్ లేకుంటే ఈరోజు ప్రభుత్వం పాసింగ్ గారు వచ్చి ఉపాధ్యాయులుగా మారి చదువులు మీరు చెప్తారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారా అని సందర్భంగా సూర్య ప్రశ్నిస్తూ ఉన్నాం. సార్, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి, దుర్మార్గ పరిస్థితి మరి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటా ఉంటే ఈ యొక్క అనేక సాక్షి పేపర్లో వచ్చిన కథనాలు, ఇంకా మిగతా పేపర్లో వచ్చిన కథనాలు చూపెడతా ఉన్నాం. చెట్ల కిందనే చదువులు అనే శీర్షిక పేపర్ రావడం జరిగింది. ఇప్పటికి కూడా జిల్లా లోపల మండల కేంద్రంలో అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చెట్ల కిందనే చదువులు అనే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థులున్న ఉపాధి లేరని ఈ అనేక కథనాలు చూపెడతా ఉన్నా. ఇన్ని కూడా పత్రికల్లో, టీవీలలో ఇవన్నీ కూడా మీకు వస్తూ ఉన్నా కూడా మీ కంటికి కనబడతలేదని సందర్భం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించకుంటే మేము రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలు చేస్తాం. అలాగే ప్రభుత్వ పాఠశాల లోపల స్వీపర్స్ లేక టీచర్లే ఊడుస్తున్న చీపిలు బట్టి విద్యార్థులు, టీచర్లు ఊడుస్తున్న దుస్థితి ఈ రాష్ట్రం లోపల, జిల్లా లోపల, మండల కేంద్రంలో ఉంది. ఆఖరికి అటెండెంట్ పోసుకోలేక విద్యార్థులే గంటలు కొడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో, జిల్లాలో, మండల కేంద్రంలో ఉంది. వెంటనే ఈ జిల్లా లోపల ఈ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. శిథిలావస్థ చేరిన భవనాలను పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి వెంటనే విద్యార్థులకు అందించాలని, ఏదైతే విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా టీచర్లను నియమించాలి. ఏదైతే ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించకుంటే తోడోడే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ జిల్లా లోపల, జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.